మాతృదేవో భవ అన్న సొంతి మరచాను, పితృదేవో భవ అన్న మాట విరిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నీ చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నేను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్నని ఒకసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా 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 ఒకసారి నేను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్నని ఒకసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. మరచిపోయి కూడా నన్ను మన్నించమ్మా, ఎవరైనా నన్ను కరుణించదు. నడక నేర్చుకున్నానని నీ చూపుడు వీళ్ళతో లోకాన్ని చూశానని, నన్ను పూజిస్తే ఆది దేవుని కది అందునని, అమ్మకు బొమ్మకు మధ్యన నానే ఒక నిచ్చెనని, తెలియనైతే తండ్రి నన్ను కరుణించదు. నేను ఇచ్చిన కన్నీ ఇచ్చాడు క్షమించే హృదయం, లాయువు పోసుకొని నీవు మధ్యలో కలకాలం. శతాయుష్మాన్ భవ, శతమానం భవతి, శతాయుష్మాన్ భవ. పంచంచులుగా 35 సంవత్సరాలు ఆయన ఆచార్యదీశం అయ్యప్ప స్వామి మాలేసుకుని ఎంతో మంది శిశువులను తయారు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో మంది అయ్యప్ప స్వామి శిశువులుగా తయారు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే మరి ఆయన 2009లో ఒక ఇన్వెస్ట్ వల్ల ఈ ఈతకోట కృష్ణవేణి మేడం గారి ద్వారా ఆయన జ్ఞాన మార్గంలో 2009లో రావడం జరిగింది. 2009లో రావడం, 2010లోనే ఆయన హౌస్ మీద 12/12 పిరమిడ్ మహాద్భుతంగా మరి కట్టుకుని ఆ రోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చేత ఓపెనింగ్ చేయించుకోవడం జరిగింది. ఒకసారి కట్టుకుని అర్థకూడదు. అలాగే అంచెలంచెలుగా ధ్యాన మార్గంలో నడుపుతూ
ప్రతి ఇంటికి కూడా ఈ దేవరపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ధ్యానం అనే ఒక మార్గాన్ని అందించినటువంటి వ్యక్తి స్వామి గారు. ప్రతి ఇంటికి కూడా కరోనా ముందు ప్రతి ఇంటికి కూడా ధ్యాన క్లాస్ చెప్పించి 2 to 4 ప్రతి ఇంటికి కూడా ధ్యానంలోకి వచ్చినట్టు ధ్యానం చేయిందమ్మని అందరినీ ప్రోత్సహించుతూ 2 to 4 ప్రతి ఇంటికాడ కూడా జ్ఞానాన్ని పెట్టి అక్కడ జ్ఞానాన్ని పోగు చేసి ఈ జ్ఞానాన్ని అందించిన వ్యక్తి స్వామి గారు. తర్వాత 2000 కరోనా రావడం వల్ల కొద్దిగా చెప్పబట్టడం కూడా జరిగింది. అంటే ఆర్థికంగా ఎవరింట్లోనే అలా చేసుకునేవారు, పబ్లిక్ గా అవ్వలేదు. తర్వాత 2000 కరోనా దాటిన కాడి నుంచి కూడా 2 to 4 మన శివాలయంలో క్లాసులు పెట్టడం, ఇంకా అక్కడి నుంచి ప్రతిరోజు కూడా 2 to 4 తర్వాత నెల 1 day క్లాసు ప్రతి నెల 5వ తారీఖున మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి జ్ఞానులందరినీ తీసుకొచ్చి మరి ఇక్కడ శివాలయంలో జ్ఞానం చెప్పించడం జరిగింది. అక్కడ చెప్తూ ఒక పబ్లిక్ పిరమిడ్ రావాలని ప్రతి వారి చేత ధ్యానానికి వచ్చినటువంటి వారి చేత ప్రతి వారి చేత కూడా ఒక సంకల్పం పెట్టించి మరి ఆయన ఈ జ్ఞాన మందిరానికి కారణమైనటువంటి వ్యక్తి స్వామి గారు. మరి ఎంత అద్భుతంగా మరి సంకల్పం పెట్టారు కానీ స్థలం ఎక్కడ, స్థలం కొందామని చూసామని ట్రై చేసాం, చాలా దుక్కులో కొందామన్నారు. కానీ శివాలయం దగ్గర రావాలి, శివాలయం ఎదురుగానే రావాలి అంటే ఇక్కడ కొందామన్న స్థలం లేదు. ఇది ప్రభుత్వ స్థలం. మరి ఈ యొక్క ప్రభుత్వ స్థలం రావాలంటే మరి ఇవ్వాలంటే చాలా కష్టపడ్డాడు ఆయన. 2-3 తెరలు ఎమ్మెల్యే గారు జగ్రెడ్డి గారి ఇంటికి వెళ్దాం, జాన్లందరినీ తీసుకెళ్దాం. మరి ఆయన శిష్యుడు అయినటువంటి ఈ సంవత్సరంలో దొమ్మిడి అచ్చంరావు గారు, ఆయనకి అయ్యప్ప స్వామి ఆలయం ఉన్నప్పుడు శిశువు గారు ఆయన. ఆ శిశువు గారు మోక్షమో లేకపోతే ఎమ్మెల్యే గారు పదవిలో మొత్తం మీద పంచాయతీలో తీర్మానం పెట్టి మరి పంచాయతీ మెంబర్లందరూ కూడా తీర్మానం పెట్టి ఇక్కడ మనకి 3 సెంట్ల స్థలం ఉచితంగా ధ్యాన మందిరానికి ఇవ్వడం జరిగింది. ఒకసారి పంచాయతీ స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి ఆ రోజు ఇచ్చిన కాడి నుంచి కూడా ఏ క్షణం కూడా ఆయన నిద్రానం లేదు, మమ్మల్ని నిద్రానం లేదు, ఆయన నిద్రపోలేదు, మమ్మల్ని నిద్రపోలేదు. వెళ్దాం ఎక్కడ ముందుకెళ్ళి తెద్దాం, పోనీ తెద్దాం. రూపాయి చెల్లి కావలేదని మా దగ్గర ఏదో ధ్యానం చేసుకోవడం తప్ప ఆర్థికంగా అయితే మేమందరం కూడా పెద్ద ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళం కాదు. కానీ ఆయన సంకల్ప బలం అటువంటిది. వెళ్దామన్నారు. అలాగా స్థలం అప్రూవల్ ఇచ్చారు మాకు 3 మళ్ళీ 5వ తారీఖు అండి. మళ్ళీ 5వ తారీఖునే సంకల్పం ఇక్కడ శంకుస్థాపన చేరింది. ఆయన శంకుస్థాపన చేసాం. అలా మొత్తం మీద అయితే దేవరపల్లిలో ఉన్న పిరమిడ్ మాస్టర్లు కావచ్చు, గ్రామం పెద్దలు అవ్వచ్చు, బయట ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు చాలా మంది సహాయ సహకారంతో మేము ఈ పిరమిడ్ అంత అద్భుతంగా కింద రూము పై పిరమిడ్ కట్టడం జరిగింది. ఒకసారి ఆ పిరమిడ్ గట్టిగా క్లాచకూడదాం. మరి అటువంటి వ్యక్తి నేడు ఈ రోజుల్లో ఇదే తారీఖున 2025 జూన్ 5వ తారీఖు 6వ నెలలో మరి ఇది ప్రారంభించుకోవడం విజయభాస్కర్ రెడ్డి దంపతులు ప్రారంభించుకోవడం జరిగింది. మరి అన్నవారి కార్యాల వల్ల ఆ మహానుభావుడు మొన్నే 2-3 నెలల క్రితం మరి ఆయన బాడీ వికెట్ చేయడం జరిగింది. 23/2/2006 ఆ మహానుభావుడు మరి ఈ బాధ్యత అంతా మరి మాకు అప్పచెప్పాడు అనుకోవాలి. ఆయన చేయవలసిన చేసి ఈ భూమి మీద ఇక్కడి నుంచి మేమందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చెయ్యాలనే సంకల్పంతో మరి ఇక్కడ మా దేవతల పిల్లల మేస్టర్లు అందరూ కూడా కృష్ణ గారు కావచ్చు, సీని గారు, వెంకన్న గారు, దుర్గమ్మ గారు, చాలా మంది మేస్టర్లు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో మరి ఆయన మీరే పెట్టాలి పిప్పల పరిస్థితి గారు అనుకున్నాం. కానీ ఆయన అలా ఉండిపోయింది కాబట్టి ఈసారి ఎలాగైనా సరే మరి ప్రసాద్ గారి పోకరు పెట్టించాలని సంకల్పంతో మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మరి ఆయన ఖాళీ లేకపోయినా కానీ మేము 2 నెలల క్రితం బుక్ చేసాం. పేదవారాన్ని చెప్పించిన మాట నేను ఆ రోజు కార్యక్రమానికి వెళ్తే సార్ ఎలాగ మరి చెయ్యాలి మాకు ప్రోగ్రామ్ అంటే మరి డేట్ రాసుకున్నారు. డేట్ రాసుకున్న మాకు మొన్న మళ్ళీ ఫోన్ చేస్తే కన్ఫర్మ్ అమ్మా నేను వస్తాను అని చెప్పి ఈవేళ ఈ రోజు మన దేవరపల్లి పిప్పల ప్రసాద్ గారు పొందుదాం ఈవేళ ప్రోగ్రాంకి వచ్చినందుకు గట్టిగా క్లాప్చుకోవడం. మరి ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఆయన నా గురువు. ఒక తల్లి గర్భం నుంచే పుట్టాం మా అన్నగారు ఆయన. నేను అన్నగారు అని ఎప్పుడు చూడలేదు ఆయన్ని. అంటే ఒక మహాగురువు అనమాట. ఈవేళ నేను ఈ రోజు ఇక్కడ ఉండి మాట్లాడుతున్నానంటే ఆయన వెనకాల 25 సంవత్సరాలు అయ్యప్ప స్వామి ఆలేసుకుంటూ 10 సంవత్సరాల నుంచి ధ్యానంలోకి వచ్చాను. అంటే మరి ఎంత అద్భుతమంటే ఒక యోగి మన ఇంట్లో ఉన్నాడంటే కుటుంబం అంతా ఆ మార్గంలో నడుపుతాం. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మన హౌస్ లో ఉన్నారంటే
దాన్ని బట్టి ఆ కుటుంబం కూడా నచ్చడానికి నేనే ఉదాహరణని ఈ సభముఖం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మా కుటుంబం అంతా ఆయన రుణపడి ఉంటాం. ఈ మార్గంలో రావాలంటే పత్రికగా చెప్తూ ఉండేవారు 300 జన్మలు ఎత్తుకుంటేనే కానీ మానవ జన్మ అంటూ రాదు. అలాగే మానవ జన్మ తీసుకున్న తర్వాత 300 జన్మలు ఎత్తుతేనే కానీ ఈ ధ్యానం అనే మార్గం వినపడదంటే మన శివుకి. అటువంటి అద్భుతమైనటువంటి మాటలు మార్గంలో నడిపించినట్టు మా గురువు గారైన నారాయణ స్వామి గారికి ఒక్కసారి పాదాభివందనాలు ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అండి మీ ఇద్దరు కూడా ఒక తల్లి గర్భం నుండి వచ్చాం. మరి మా తమ్ముడు గారు ఉన్నారు, ఆయన ఇంకా ధ్యాన మార్గంలోకి రాలేదు. మా అక్కగారు వచ్చారు, నేను వచ్చిన మా అమ్మగారు, మా భార్య, మా ఫ్యామిలీ, మా పిల్లలు కూడా వచ్చారు, కానీ మా తమ్ముడు ఇంకా రాలేదండి. అంటే ప్రతిసారి చెప్తూ ఉంటారు పత్రిక గారు టైం రావాలి ప్రతి ఒక్కరికేనని. అలా మాకు టైం వచ్చిందండి. ఈ అవకాశాన్ని మరి ఆయన మాకు అప్పచెప్పి మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పడం, మా పిరమిడ్ ఆపిల్ పిరమిడ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎవరు తోసిన సహాయంగా వారు సహకరిస్తున్నారు, వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గురువు గారిని కోరుకుంటున్నాను. ఒకసారి అందరూ నాతో పాటు చెప్పండి, అందరూ చెప్పండి. దిగంబర దిగంబర గురు దత్తాత్రేయ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర, దిగంబర దిగంబర మాణిక్య ప్రభువ దిగంబర, దిగంబర దిగంబర స్వామి సమర్థ దిగంబర, దిగంబర దిగంబర షిరిడి సాయి దిగంబర, దిగంబర దిగంబర సదానంద యోగీశ్వర దిగంబర, దిగంబర దిగంబర పత్రి మహారాజ్ దిగంబర, ఔదుంబర ఔదుంబర నరసింహ యతివర ఔదుంబర. ఈరోజు ఒక మహానుభావుడు సంకల్పంలోంచి ఆవిర్భవించినటువంటి మనందరి గురువు గారి పేరు మీద ఉన్నటువంటి ఆ పిరమిడ్ మొదటి పుట్టినరోజు చెప్పండి అందరూ. మరొక వేడుక ఏమిటంటే స్వామి గారి సంస్కరణ వేడుక అంటే బాగుంటుంది. ఈరోజు ఒకటి మన పిరమిడ్ పుట్టినరోజు, రెండవది సంస్కరణ వేడుక. తెలియజేద్దాం. శ్రీవాసరం భవాతి తారకం వరం నీలకంఠనిప్సితాదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరా కాలభైరవం భజే. ఓం నమః శివాయ. శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమ
విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిప్పనన్ననుజ్ఞ హేమజుంకిణీల సత్తిడి కాల భైరవం భజే హర 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 మహాదేవ ధర్మనార్గనాశకం కర్మపాశమోచకం సుసుర్మదాయకం స్వర్ణవర్ణకేశపాస శోభితాంగమండలం కాలభైరవం భజే హర హర మహాదేవ రత్నబాధురామపాదయుగ్మతం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మహాదేవ పద్మజాండకోశ సంకృతి దృష్టిపాదహస్తవావచారముగ్ర శాసనం అష్టసిద్ధిరాయ గంగబాలమాలికాధర కాలభైరవం భజే నమ శివాయ సంజనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాప శోధకం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతి కాలభైరవం భజే హర హర మహాదేవ కాశీపురాధీశ గంగో మనోహరం జ్ఞానముక్తిదాయకం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహలోభదన్యకోపదాపనాశనం క్షేత్రయాంది కాలభైరవాన్ని సన్నిధంతో ఆఖరి 2 నిమిషాలు
శైలసుతే మహిషాసురమర్దిని శైలసుతే పరమానందరూపిణి పాలయనా బ్రహ్మానందరూపిణి పాలయనా నిత్యానందరూపిణి పాలయనా ఆఖరు 5 నిమిషాలు. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం! ఎంత ఎనర్జీ ఉందో ఈ ప్రాంగణంలో. ఎంతో మంది యోగులు తపస్సు చేసినటువంటి స్థలం అయి ఉండొచ్చు ఈ శివాలయ ప్రాంగణం. శ్వాస మీద ధ్యాస. ఆఖరు 5 నిమిషాలు. 67 కోట్ల మంది స్నానమాచరిస్తే ఏ ఒక్కరికి కించిత్ అపకారం జరగకుండా పంపించాడు ఆశీర్వదించి కాశీపురాధీశ్వరుడు కాలభైరవుడు. ఆ కాలభైరవుని ఎనర్జీ ఎక్కడ ఉంటుందో అక్కడ అష్టైశ్వర్యాలు ఉంటాయి. శ్వాస మీద ధ్యాస. ఆఖరి 5 నిమిషాలు. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం! అందరికీ శ్రేయస్సు ఈ పిరమిడ్ ధ్యానం. ఇదే సత్యమంటూ, ఇదే వేదమంటూ తల్లి గోదావరి సాగిపోతున్నారు. సాగరంగున సాగిపోతున్నది. అరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నది. జ్ఞాన సాగరంగున సాగిపోతున్నది. దేశం దేశాలకు సాగిపోతున్నది. ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశం దేశాలకు సాగిపోతున్నది. ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది. సాగిపోతున్నారు. పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి.